ప్రపంచంలోనే అత్యంత సంపన్న ధార్మిక సంస్థ అయిన టీటీడీలో ఏం జరుగుతుంది? టీటీడీలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారా? అదే సందర్భంలో పని ఒత్తిడి భారంతో సతమతమవుతున్నారా? ఈ ఏడాది ప్రారంభం నుంచి 5 నెలల కాలంలో 32 మంది మరణించారని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. దశాబ్ద కాలం కిందట 15,000 మంది ఉన్న ఉద్యోగుల సంఖ్య ఈరోజు 6,000 వరకు పడిపోయింది. ఈ ఖాళీలను భర్తీ చేయడంలో టీటీడీ ఎందుకు నోటిఫికేషన్ జారీ చేయడం లేదనేది కూడా ఒక చర్చకు ఆస్కారం కల్పించింది. టీటీడీ చరిత్రలోనే మొదటిసారి 2 నెలల కిందట 120 మంది ఉద్యోగులు, గత నెలలో 37 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. ఆ పోస్టు భర్తీ చేయడానికి మాత్రం టీటీడీ ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేసే దిశగా ఆలోచన చేయడం లేదు. ఈ రిటైర్మెంట్ల వల్ల 2030 సంవత్సరం నాటికి టీటీడీలో శాశ్వత ఉద్యోగులే కనిపించరనే మాట కూడా వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై పైసా ఖర్చు కూడా భారం పడని విధంగా ఉంటే టీటీడీ ఎందుకు ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవడం లేదనేది కూడా చర్చకు దారితీసింది. టీటీడీలో అత్యంత కీలక విభాగాల్లో సుమారు 2,000కు పైగానే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో కూడా గత నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల్లో బంగారు ఆభరణాలను నిర్ధారించడం, వాటి విలువ కట్టే అప్రైజర్ల పోస్టులు కూడా పూర్తిగా ఖాళీ అయ్యాయి. కానీ వారిని మళ్ళీ పోస్టుల్లో కొనసాగించడానికి టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అసలు టీటీడీలో ఏం జరుగుతుందనేది. నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కరరావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత సంపన్న ధార్మిక సంస్థ. ఇక్కడ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా విద్యా, వైద్య రంగాలలో కూడా విశిష్ట సేవలు అందిస్తోంది. టీటీడీ విద్యా సంస్థల్లో కూడా మెరుగైన విద్యాబోధన చేయడానికి అవసరమైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్ల కొరతతో సతమతమవుతోంది. దశాబ్దాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన టీటీడీ జూనియర్ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామనే మాటలు ఊరడింపు మాటలే చెప్తున్నారు తప్పిస్తే వారి సర్వీసులను క్రమబద్ధీకరించడం పోవడం వల్ల కూడా ఆ విద్యాసంస్థలో మెరుగైన ఫలితాలు సాధించడం కూడా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయని పరిస్థితి టీటీడీలో నెలకొంది. కానీ 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మాత్రం టీటీడీలో ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసి చేతులు దులుపుకుంది. అది అలాగే ఉండిపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాత నోటిఫికేషన్కు బోజు దులిపి 57 ఇంజనీరింగ్ పోస్టులు అంటే ఏఈ పోస్టులను భర్తీ చేయడానికి అవసరమైన పరీక్ష నిర్వహించినా ఇంతవరకు ఆ ఫలితాలు వెలువడలేదు. పరీక్షకు హాజరైన నిరుద్యోగులకు ఉద్యోగ ఉత్తర్వులు కూడా ఇంతవరకు ఇవ్వని పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానం చిన్న రాష్ట్రాలతో పోలిన బడ్జెట్తో వ్యవహారాలను నిర్వహిస్తుంటుంది. అంటే చిన్న రాష్ట్రంలో ఎన్ని విభాగాలు ఉంటాయో దానికి దీటుగానే టీటీడీలో కూడా 5,400 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్తో నిర్వహించే టీటీడీలో ధార్మిక కార్యక్రమాలతో పాటు ఇంజనీరింగ్, విద్య, వైద్యం, ఇతర కార్యక్రమాలు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగుల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రాణాలకు మాత్రం రక్షణ లేకుండా పోయిందనేది వారి ఆవేదన. ఎందుకంటే తిరుపతిలో ఒక రకమైన వాతావరణం ఉంటే తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో వేసవిలో అలాగే శీతాకాలంలో విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అనారోగ్యాలకు గురవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. అంటే విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దానికి తగ్గట్టుగా శరీరం సహకరించిన స్థితిలో రోగాలకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 15 ఏళ్ల కిందట ఐవైఆర్ కృష్ణారావు టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు పడిన రిక్రూట్మెంట్ నోటిఫికేషనే ఆఖర్. ఆ తర్వాత ఒక్క శాశ్వత ఉద్యోగ నియామకం జరగకపోవడంతో టీటీడీ ఇప్పుడు తీవ్ర ఉద్యోగుల కొరతతో మిట్టాడుతోంది. ఈ ఏడాది ఏకంగా 32 మంది ఉద్యోగులు గుండెపోటు, ఇతర మానసిక ఒత్తిడితో ప్రాణాలు కోల్పోయారనేది టీటీడీలో వినిపిస్తున్న ఒక ఆందోళనకరమైన మాటలు. టీటీడీలో ప్రతి 3 నెలలు 6 నెలలకు వందల సంఖ్యలో రిటైర్మెంట్ జరుగుతున్నప్పటికీ ఆ పోస్టులను భర్తీ చేయడానికి టీటీడీ పాలక మండలి కానీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనివల్ల 2030 సంవత్సరం నాటికి టీటీడీలో శాశ్వత ఉద్యోగులు కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందని, ఆ స్థానంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే పనిచేయిస్తారా లేకుంటే నోటిఫికేషన్ జారీ చేస్తారా అనేది కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి రోజు సగటున 73,000 మంది నుంచి వారాంతాల్లో 90,000 మంది వరకు భక్తులు కొండపైకి వస్తుంటారు.
భక్తుల రద్దీని తట్టుకుని శ్రీవారి ఆలయం నుంచి శిలాతోరణం వరకు 10 కిలోమీటర్ల క్యూ లైన్లలో ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు అందించడంలో సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమిస్తుంటారు. కానీ ఈ సేవ వెనుక ఉద్యోగుల కష్టాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే సుమారు 10 కిలోమీటర్ల వరకు విస్తరించే క్యూ లైన్లతో పాటు కంపార్ట్మెంట్లలో వేచి ఉండే వేలాది మంది యాత్రికులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయడంలో ఉద్యోగులతో పాటు రోజు 3,500 మంది శ్రీవారి సేవకులు కూడా వారికి సహాయంగా యాత్రికులకు సేవల్లో నిమగ్నమై ఉంటారు. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది జూన్ నెలలోనే రికార్డు స్థాయిలో 120 మంది, జూలైలో 37 మంది ఉద్యోగ విరమణ చేశారు. రోజు రోజుకు రిటైర్మెంట్లు పెరుగుతున్నాయి తప్ప కొత్త రిక్రూట్మెంట్లు రావడం లేదు. ఇలాగే వదిలేస్తే 2030 నాటికి టీటీడీలో రెగ్యులర్ ఉద్యోగులు అనే వాళ్ళు ఉండరేమో అనే మాట కూడా వినిపిస్తుంది. సంస్థ మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాద గంటికలు మోగిస్తున్నట్లు కూడా భావిస్తున్నారు. ఖాళీలు పెరగడం వల్ల సిబ్బందిపై ఒత్తిడి భారం పెరుగుతుందనేది సిఐటియు నేత కందారపు మురళి చేసిన విశ్లేషణ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల కాలంలో పర్మనెంట్ ఉద్యోగుల్లో 32 మందికి పైగా చాలా తక్కువ సమయంలోనే మరణించడం అనేది జరిగింది. ఏ కారణం చేత మరణించారు అనేది కొంచెం లోతుగా పరిశీలన చేస్తే పనిభారం విపరీతంగా పెరగడం, 10 మంది చేయాల్సినటువంటి పనుల్ని 2-3 చేయించాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది ఒక ప్రబలంగా మనకు కనిపించే ఉదాహరణగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే ఈ రూముల దగ్గర మెయింటెనెన్స్ చేసే అటెండర్లు తీవ్రమైనటువంటి పనిభారం, ఒకే వ్యక్తి 60 నుంచి 70 రూములు కూడా మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని అంటేనే ఆ తీవ్రత ఎంత ఉందో అనిపిస్తుంది. ఒక రిసెప్షన్ విభాగంలోనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే గార్డెన్లో ఎట్లా ఉంది, ఫారెస్ట్లో ఎట్లా ఉంది, లేదా టెంపుల్ సెక్షన్లో ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ చూస్తే ఇటీవల కాలంలో మనుషులు తగ్గిపోవడము, ఉన్నటువంటి వాళ్ళ మీద పనిభారం విపరీతంగా పెరగడం, ఈ విపరీతంగా పనిభారం పెరగడంతో పాటు కొన్ని అదనపు అంశాలు, వాతావరణ పరిస్థితులు, తిరుమల కొండ మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఏమంటే అక్కడ చల్లటి వాతావరణం ఉండడము, వేగంగా రకరకాల వైరస్లు వ్యాప్తి చెందడానికి తోడ్పడేటువంటి పరిస్థితులు ఉండడము, రేయింబగుళ్ళు నిద్ర లేకుండా ఈ పనుల్లో ఉండిపోవడము, ఒక కనీసం సమయం కూడా విశ్రాంతికి నోచుకోకుండా ఈ పనుల్లో ఉండడము, ఆహార లభ్యత చాలా పరిమితంగా ఉండడం అని అంటే ఆ క్యాంటీన్లో వీటన్నిటిలో కూడా ఉన్నటువంటిది పోషకమైనటువంటి ఆహారం లభించకపోవడం, ఇట్లాంటి అనేక ఆస్పెక్ట్స్ దీని వెనకాల ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైనది మనకు కనిపించేది ఒత్తిడి అనేది ప్రధానమైన సమస్యగా కనిపిస్తూ ఉంది. టీటీడీలోని అనేక విభాగాల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల మిగతా సిబ్బందిపైన, అధికారులపైన పనిభారం ఎక్కువగా పడింది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. టీటీడీలోని ప్రతి కీలక విభాగం ఖాళీలమయంగా మారింది. అందులో జనరల్ పరిపాలన విభాగంలో 1400 ఖాళీలు, ఆరోగ్యం పారిశుద్ధ్య విభాగంలో 1200 ఖాళీలు, ఆలయాల పర్యవేక్షణలో 800 ఖాళీలు, ఇంజనీరింగ్ విభాగంలో 500 ఖాళీలు, వైద్యం, విద్యుత్ విభాగాల్లో 500 ఖాళీలు ఉన్నాయి. అలాగే టీటీడీ నిర్వహించే విద్యా సంస్థల్లో 100కు పైగా అధ్యాపక, ప్రొఫెసర్ల పోస్టులు కూడా ఖాళీలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే గత 2 సంవత్సరాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 2023-24, 2024-25లో తిరుమలలో సగటున రోజుకు 70,000 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకునేవారు. 2025-26లో ఆ సంఖ్య సగటు రేటు 73,000 దాటింది. వారాంతంలో 90,000 మందికి దర్శనం కల్పించి టీటీడీ అధికారులు రికార్డులు నమోదు కావడానికి శ్రద్ధ తీసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 5% యాత్రికుల వృద్ధి రేటు నమోదైనట్లు లెక్క. పక్కా ప్రణాళిక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రద్దీని అంచనా వేయడం, క్యూల నిర్వహణలో సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమైందనేది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు టీటీడీ అధికారులు, పాలక మండలి సభ్యులు చెప్పే మాట. తిరుపతితో పోలిస్తే తిరుమలలో ఎలాంటి వాతావరణం ఉంటుంది? వేసవిలో ఒక రకంగా, శీతాకాలంలో ఏ రకమైన వాతావరణం ఉంటుంది? అక్కడి శీతోష్ణ స్థితికి అనుగుణంగా శరీరంలో మార్పులు చోటు చేసుకుని దానికి తగ్గట్టుగా స్పందిస్తుందా? దీనివల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందనేది ఒకసారి చూద్దాం. తిరుపతి వాతావరణానికి తిరుమల కొండపై ఉండే భిన్నమైన 3 రకాల ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తోడు పెరిగిన షిఫ్టులు, 3 పనిభారంతో సిబ్బంది నలిగిపోతున్నారు. తీవ్రమైన బీపీ, షుగర్, గుండె జబ్బులకు గురవుతూ ఈ ఒక్క ఏడాది 32 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారనేది సిఐటియు నేత కందారపు మురళి చెప్పిన మాట.
మేము భక్తులకు సేవ చేస్తున్నామా లేక ప్రాణాలను బలిపెడుతున్నామా అనే అంతర్మదనం కూడా ప్రారంభమైనట్లు ఉద్యోగుల్లో ఈ మాట వినిపిస్తోందని కందారపు మురళి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే సిబ్బందిపై పనిభారం పెరిగింది. దీనివల్ల తీవ్ర ఒత్తిడి గురవుతున్న సిబ్బందిపై భారం తగ్గించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘ నేత కందారపు మురళి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకనాడు భక్తులు ఎంతమంది వస్తూ ఉండేవాళ్ళు, ఉద్యోగులు కూడా అంతమంది వస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. ఉదాహరణకి 30-40 ఏళ్ల కిందట 10,000 మంది భక్తులు వచ్చేవాళ్ళు, 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉండేవాళ్ళు. ఇది స్వయంగా నాకు తెలిసినటువంటి వివరాలు. 10,000 మంది భక్తులు వచ్చే రోజునే 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారనంటే ఈరోజు భక్తులు ఎంతమంది వస్తున్నారు? యావరేజ్న 90,000 నుంచి 1,00,000 మంది యావరేజ్ వచ్చేది. పర్వదినాల్లో అయితే కొన్ని సందర్భాల్లో 3 లక్షల నుంచి 4 లక్షలు, ఒక్కోసారి పెరటాసి మాసంలో అయితే 5 లక్షల మంది వచ్చారని చెప్పి స్వయంగా టీటీడీనే ప్రకటన చేసినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉండాలి? 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటే 1,00,000 మంది ఉద్యోగులు ఉండాలి. కానీ పర్మనెంట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? 30 ఏళ్ల కిందట 10,000 మంది ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు 6,000 మందికి వచ్చేసారు. 6,000 మందిలో కూడా గ్రాడ్యువల్గా రిటైర్మెంట్స్ అవుతున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా చూస్తే జూన్ నెల 30వ తారీఖున రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 120 మంది పైన రిటైర్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతి నెల లేదంటే ప్రతి 6 నెలలకు ఒకసారి రిటైర్ అయ్యేటువంటి వందల సంఖ్యలో రిటైర్మెంట్లు అయిపోతూ ఉంటున్నటువంటి పరిస్థితి. తిరిగి వాటిని భర్తీ చేసేది ఉందంటే భర్తీ చేసే ప్రశ్నే మనకేం కనపడడం లేదు. ఐవీఆర్ కృష్ణారావు గారు ఈవోగా ఉన్నటువంటి రోజుల్లో కొన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు మినహా. యువరాజు గారు ఆ రోజున జేఈఓ, ఈవో గారు వచ్చి ఐవీఆర్ కృష్ణారావు గారు. ఆ రోజున భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు మినహా కొత్తగా తీసుకున్నటువంటి ఒక్కటంటే ఒకటి లేదు. కానీ ఈ కాలంలో రిటైర్ అయినటువంటి వాళ్ళ సంఖ్య తీసుకుంటే చాలా పెద్ద సంఖ్యలో రిటైర్మెంట్లు అనేది కనిపిస్తూ ఉంది. వాటిని భర్తీ చేసేటువంటి పరిస్థితి ఏమాత్రం లేదు. తాత్కాలిక టెంపరీగా పనిచేసేవాళ్ళు, లేదా అవుట్సోర్సింగ్లో పనిచేసేవాళ్ళు, కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేసేవాళ్ళు, సంభావన కింద పనిచేసేవాళ్ళు, ప్రోగ్రామ్ బేస్డ్గా పనిచేసేవాళ్ళు, పీస్ రేట్ కింద పనిచేసేవాళ్ళు, ఇట్లా లెక్కలు తీసుకుంటే టోటల్గా 16,000 మంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగు ఇట్లాంటి పద్ధతిలో తాత్కాలికమైనటువంటి దీంట్లో పనిచేసేవాళ్ళు 16,000 మంది ఉన్నారు. పర్మనెంట్ ఉద్యోగస్తులు 6,000కు లోపుగా పడిపోయినటువంటి పరిస్థితి. టీటీడీలో ఉద్యోగ నియామకాల్లో కూడా చిత్తూరు, రాయలసీమ ప్రాంత యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని మురళి కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగ నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం దాగుడు మూతలాడుతోంది మినహా టీటీడీ నుంచి సిఫారసులు తెప్పించుకొని నోటిఫికేషన్లు జారీ చేయడం ద్వారా ఉద్యోగాల భర్తీకి అంటే ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే టీటీడీ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క పైసా కూడా వెచ్చించాల్సిన అవసరం ఉండదు. టీటీడీయే తన సొంత బడ్జెట్ నుంచి సమకూర్చుకుంటుంది. మరి అలాంటప్పుడు కొత్త నియామకాలకు ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదు? టీటీడీ పాలక మండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిందా? పంపితే ప్రభుత్వం ఎందుకు ఆమోద ముద్ర వేయడం లేదు? నాన్సుడు ధోరణి వెనక ఉన్న రాజకీయ ప్రయోజనాలు ఏమిటి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం 2023 నవంబర్లో జారీ చేసిన 56 సివిల్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం 4 నెలల కిందట పరీక్షలు నిర్వహించింది. కానీ నేటికి నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా అభ్యర్థులను టీటీడీని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే టీటీడీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందే శరణ్యమా, లేకుంటే నోటిఫికేషన్లు జారీ చేస్తారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. శాశ్వత ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయకుండా కేవలం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. బంగారం, వెండి ఆభరణాలను మూల్యాంకనం చేసే అనుభవజ్ఞులైన 11 మంది అప్రైజర్లు ఒకేసారి రిటైర్ అయితే వారిని తాత్కాలికంగా పొడిగించి సర్దుబాటు చేశారే తప్ప రిక్రూట్మెంట్ జోలికి వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు టీటీడీ నిర్వహిస్తున్న జూనియర్ డిగ్రీ కళాశాలల్లో దశాబ్దాలుగా కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. రెగ్యులర్ డీఈఓ స్థానంలో అటవీ శాఖ అధికారిని తెచ్చి కూర్చుండబెట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధ్యాపకులు లేక పాఠాలు సాగక పేద విద్యార్థుల చదువులు సంక్షోభంలో పడుతున్నాయి. భక్తుల విరాళాలతోనే నడిచే సంస్థలో విద్యారంగం గాడి పెట్టడం అనేది టీటీడీ అధికారులకు ఉన్న బాధ్యత. టీటీడీలో తీవ్రమైన పనిభారం వల్ల ఈ ఒక్క ఏడాది 32 మంది ఉద్యోగులు అకాల మరణం చెందారు. పనిభారం పెరగడం వల్ల ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యాననేది కూడా కందారపు మురళి చెప్పిన మాట. ఇప్పుడు వాస్తవంగా పర్మనెంట్ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి జీతంతో పోలిక చేసుకుంటే కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తున్నది చాలా పరిమితంగా ఉంది. ఒక సీనియర్
ఎంప్లాయీని తీసుకుంటే అతనికి వచ్చే జీతంతో 10 మంది కాంట్రాక్ట్ కార్మికులను పెట్టుకునే వెసులుబాటు ఈరోజు యాజమాన్యాలకు వచ్చేసింది. ఇది ప్రభుత్వమే చేస్తుంది. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆ, నిబంధనలకు అనుగుణంగా నడుపుతున్నారంటే 180 రోజులు కంటిన్యూగా ఉద్యోగం చేస్తే ఆటోమేటిక్గా అతను పర్మనెంట్ చేయాలనేది చట్టం. ఈరోజు ఆ చట్టం పూర్తిగా ఎత్తిపోయింది. అది లేదు. సంవత్సరాల తరబడి చేస్తున్నా పట్టించుకోనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సుప్రీంకోర్టే స్వయంగా ఏమని చెప్పింది, శాశ్వతమైనటువంటి పని ఉన్నటువంటి దగ్గర పర్మనెంట్ నేచర్తోనే ఉద్యోగాలు ఉండాలి, తాత్కాలికమైనటువంటి పద్ధతిలో ఉండకూడదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. తాజాగా మన ఏపీ హైకోర్టు కూడా అదే చెప్పింది. అదే మాదిరి సమాన పనికి సమాన వేతనం అని చెప్పింది. నువ్వు తాత్కాలికమైన ఉద్యోగాల్లో పెట్టుకున్నా సరే పర్మనెంట్ ఉద్యోగస్తుడికి ఎప్పుడు ఆరంభంలో ఎంత జీతం ఇస్తారో దాంట్లో బేసిక్ ఎంత ఉందో అది ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ వర్కర్కి వర్తింపజేయాలనేది ఉంది. కానీ ఇప్పుడు వర్తింపజేస్తున్నారంటే లేదు. జీవో ఎంఎస్ నెంబర్ 3 అనే పేరుతో 2006 సంవత్సరంలో ఇచ్చినటువంటి జీవో, అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ఇచ్చిన జీవోని 20 ఏళ్ళైనా ఈ రోజు దాకా కనీస వేతన జీవోని మార్చిన పరిస్థితిలే. కానీ వాస్తవంగా ఎన్నేళ్ళకు ఒకసారి, 3 ఏళ్ళకు ఒకసారి దీన్ని సవరణ చేయాలి. 5 ఏళ్ళకు ఒకసారి అయినా చేస్తారనంటే 20 ఏళ్ళైనా పట్టించుకుంటున్నటువంటి నాదుళ్ళ. బయట పెరిగిన ధరలతో పోలిక చేస్తే వీళ్ళకి వచ్చే వేతనాలు చాలా పరిమితంగా ఉంది. అందుకని ఒక పర్మనెంట్ ఉద్యోగస్తుడికి ఇస్తున్నటువంటి వేతనంతో దీన్ని పోలిక చేసినప్పుడు చాలా తేడా మనకు కనిపిస్తుంది. అట్లని చెప్పి పర్మనెంట్ ఉద్యోగస్తుడికి ఇచ్చేటువంటిది సరిపోతుందనంటే పీఆర్సీలు ఇప్పుడు లేటెస్ట్ పీఆర్సీ వేయమని చెప్పి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. డిఏలు 4 డిఏలు 5 డిఏలు పెండింగ్లో ఉందని అంటున్నారు. అరియర్స్ రావడం లేదని వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఈ సమస్యపైన సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా 15 ఏళ్లుగా నియామకాలు లేక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంతో ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వంపై రూపాయి భారం పడకపోయినా రిక్రూట్మెంట్కు ఎందుకు చేపట్టరు అనేది సిఐటియు నేత కందారపు మురళి లేవనెత్తిన ప్రశ్న. ఖాళీలు భర్తీ చేయడమే ఉద్యోగుల మరణాలకు, తీవ్ర మానసిక ఒత్తిడికి పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో ఉద్యోగాలు లేక యువతలో ఆక్రోశం పెరుగుతోంది. జన్జీవ్ ఉద్యమాలు రాకముందే ప్రభుత్వం పాలక మండలి కళ్ళు తెరిచి టీటీడీలో ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేయాలని కోరుతున్నారు. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని కాగితాల్లో గొప్పలు చెప్పుకుంటున్న టీటీడీ పాలక మండలి క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగుల ఆవేదనను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్భాటాల ప్రచారాన్ని పక్కన పెట్టి ఉద్యోగుల ప్రాణాలను కాపాడడానికి టీటీడీ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా మరింత పటిష్టవంతంగా యాత్రికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి, అదే సందర్భంలో విద్య, వైద్య రంగాల్లో మరింత మెరుగైన ఉన్నతమైన స్థానాలు చేరుకునే విధంగా పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి, విద్య బోధించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీటీడీ పాలక మండలి కూడా స్పందించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం తక్షణమే శాశ్వత నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరాన్ని జన్జీ ఉద్యమం హెచ్చరిస్తుందనే విషయాన్ని కూడా గమనించాలని కోరుతున్నారు. ధార్మిక సంస్థలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటే అశాంతి నుంచి యువతను దారి మళ్లించడమే కాదు, కొన్ని వేల మంది యువతకు, యాత్రికులకు సేవ చేసే భాగ్యం దక్కుతుందనే భావన కూడా కల్పించినట్లు అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇది టీటీడీలో పనిచేసే ఉద్యోగులు, అధికారులపై పెరిగిన పని ఒత్తిడి, భారం. దీనిని తప్పించడానికి ఇప్పటికైనా వేలాదిగా ఖాళీగా ఉన్న టీటీడీలో పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ప్రస్తుత సిబ్బంది పైన పని భారం, మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా యాత్రికులకు మరింత మెరుగైన, చురుకైన సేవలు అందించడానికి మార్గం సుగమమవుతుందనేది అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. ఇది టీటీడీలో జరుగుతున్న, చోటు చేసుకున్న పరిణామాలు. దీనిపైన టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడడం తప్పదు. ఈ అంశంపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. చూస్తూనే ఉండండి ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.